కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టాక్ మార్కెట్ ఘోరంగా క్రాష్ అయింది. ఈసారి ఏకంగా 1000 పాయింట్లకు పైగా లాస్ అయింది. నిఫ్టీ 309 పాయింట్లు పడిపోయింది. 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో మార్కెట్ కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ వరుసగా 5వ రోజు షేక్ అయింది. సెన్సెక్స్ 1018 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 309 పాయింట్లు లాస్ అయింది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 23,000 దిగువకు చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ 60 పైసల మేర బలపడి ₹86.85 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా 5వ రోజు మార్కెట్ భారీగా నష్టపోయింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. భారతీ ఎయిర్టెల్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. జొమాటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ఎన్టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు ఆవిరై 408 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $76 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు $2,932 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా రూపాయి మరింత బలహీన పడుతూ ఉండడం కూడా ప్రధాన కారణంగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. Q3 ఫలితాలు సైతం మెప్పించకపోవడం ఇంకో కారణమని విశ్లేషిస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. గత వారం రోజుల్లోనే దాదాపు 4,000 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్, రూపాయి విలువ పడిపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. వచ్చే 3 నెలల్లో ఇది మరింతగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు బంగారం ధరలు పెరిగినప్పటికీ జ్యువెలరీ షోరూంలు ప్రత్యేక ఆఫర్లు పెట్టి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.